ప్రైజ్ దలాడు చూస్తున్నారు కదా వీడియో. ఇవి తేనె అయితే లేపాము మేము. ఫుల్ వీడియో ఎలా లేపాము, తేనె ఎలాగా కష్టపడి లేపాము ఫుల్ వీడియో అయితే మనం వెళ్ళిపోదాము. ఇంకా ఒకసారి వీడియో కూడా ఎక్కడ కూడా కట్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఒకసారి వీడియో మొత్తం చూడండి. తేనె లేపేటప్పుడు ఉండాల్సిన వస్తువులు మొట్టమొదటిగా దీన్ని ఇలా వేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాం అనుకో మనకి ఈగులు మనకి కుట్టవన్నమాట. ఓ మై గాడ్, ఇప్పుడు తాగలేదా. తర్వాత దీన్ని ఇలా వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత కలద్దాలు అనమాట. కళ్ళుకి ఏం కాకుండా కలద్దాలు అయితే పెట్టుకున్నాను. ఇది ఎందుకంటే పొగ అంటే నిప్పు అగ్గిపెట్టి వెలిగించి దీంట్లో కానీ మనం పుల్ల కానీ అక్కడ మంట కానీ వచ్చిందంటే పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగ ఎత్తుకొని పోయి ఆడ ఆ తేనె కాడ పెడితే ఈగలు అనేవి పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. మొత్తానికి తేనె ఎక్కడున్నది, ఎలా లేపాలి అనేది మీకు చూపిస్తాను వీడియోలో చూడండి. మొత్తానికి ఇప్పుడు మేమేమి ఇక్కడ కొట్టలేదు, ఏం చేయలేదు. తేనె ఎంత సీకులో ఉన్నదో మీకు చూపిస్తాము. ఒకసారి చూడండి ఎంత సీకుగా ఉన్నదో తేనె అయితే. ఆడున్నది కనిపిస్తున్నదా తేనె? ఆడున్నది తేనె చూడండి ఎలా ఉన్నదో. దాన్ని అయితే మేమైతే ఇప్పుడు లేపాలి. లేపి మీకు చూపిస్తాము. ఇవన్నీ కొట్టాలి, ఎలా కొడుతున్నాము. హాయ్, నా వీడియోలోకైతే వెళ్ళిపోతున్నాము. ఎలా తేనె లేపాలి అనేది చూపిస్తున్నాను చూడండి. ఇదైతే మొత్తం ఇలా చీకున్నది. మొత్తానికి దీనైతే శుభ్రం చేసుకుంటున్నాం ఇప్పుడు. బాగా దగ్గరికి రా, దగ్గరికి అందుకేనమ్మా నేను గుడ్డు కట్టుకున్నాను ముఖానికి. అటు ఏదో జరుగుతాయి నాకు తెలుసు. ఇందాక నువ్వు చూపించినావు కానీ దగ్గర కాదు. ఇందాక నువ్వు చూపించినావు కానీ నేను చూపించినప్పుడు బాగా నువ్వు పక్క పెట్టినావు. మొత్తానికైతే ఇప్పుడైతే కొంచెం తెరపైతే చేసుకున్నాము. ఇదిగో చూడండి కనిపిస్తుందా. ఇప్పుడైతే తేనె కాడికి అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడు ఆమెనే డైరెక్ట్గా దాని కాడికి వెళ్ళకూడదు. వెళ్ళామంటే అది ఖచ్చితంగా కొట్టద్ది, మన మీద దాడి చేస్తుంది అన్నమాట. అందుకని ఇప్పుడు పొగతో మనం వెళ్ళాలి. ఆ పొగ ఎలా వెలిగించుకుని వెళ్ళాలో చూద్దాం ఒకసారి వీడియోలో. కనిపిస్తుందా? ఇలాగైతే కాటన్ గుడ్డ అనమాట. కాటన్ గుడ్డ తీసుకొని ఇలాగ మనం కాల్చుకొని ఇదిగో ఇలా పొగ రావాలి. ఇలా పొగ రావాలన్నమాట. ఇలా పొగ వచ్చిందంటే ఇంక నావి మన ఈగులు మనల్ని ఏం చేయవు. ఏమంటారు
వస్తున్నాను ఇలా జాగ్రత్తగా ఇందులో తాగేస్తుంది కుట్ట కూర తిట్టాను అన్న ఒకటి పక్క మొక్కని పడుతుంది ఊపేదానికి నోరు లేకపోయా చుట్టూ దాన్ని చాలా వస్తుంది అందులో దీని ఆపలేదు ఆరుద్దని కాలుతు రాదుమా పచ్చి పండుగ బా గుడ్డు బాగాలేదు అంతలా గుర్తుపడిపోద్ది కిందగా వెళ్ళిపోతున్నా నేను చెప్పేది చెప్తే రొట్టె తీసుకో చూపి తేనె పోతుంది తేనె అంతా బద్దమా చూడండి తెలిసి నాకు తొందరగా పోయింది కింద పడిందా సిగ్గు నేను చెప్పలా దాంట్లో నుంచుకున్నాను దినాపు అంజలే అది కత్తి తగటంలా అది గడ్డ కింద పడిపోయేలాగా ఉంది ఆ రొట్టె వేసి దాంట్లో టిఫిన్ ఇచ్చేసి దాంట్లో పిండేస్తా నేను వేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంక దీనికి అవసరం లేదు ఆ మాటలు ఎంరావా నువ్వు వారికే పడుతున్నావు లేడా ఆడేం చేసి పడలేదు అని చేసింది ఎత్తైతే పిండేసాను అది కంపలో ఉంది చూడండి ఎలాగైతే పిండేసాను సౌజ్జుకి
ఇది సమూరు, ఇది తేనె రొట్టె అనమాట. ఒక్కరంతా ఇది ఇలా లేపుకోవాలి తేనె ఎప్పుడు కూడా. మేమైతే చాలా సాహసం చేసి తేనె అయితే లేపుకున్నాం ఈరోజు. ఇదంతా మొత్తము ఇవి మా ఇల్లు, అవే మా ఇల్లు. అటు సైడ్ మేము ఉంటాము. ఇటు మామూలుగా ఇటు సేల్ అనమాట. ఇక్కడ చిన్న కట్టం చెట్లు అవన్నీ ఉండేసరికి ఇక్కడికి మామూలుగా ఇట్లా వస్తారు. ఇక్కడ చూసాము తేనె ఉండింది, దీన్ని ఎట్లాగైనా లేపాలి అని చెప్పి నాకు ఆలోచన కలిగి తేనె అయితే ఈరోజు లేపేసాము. అసలు టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా. నాకైతే అసలు ఊపి రాలేదు, చాలా రుచిగా అయితే ఉన్నది. ఎందుకంటే మధురంలే కల్లా అతి తీపి మధురం ఏదంటే తేనె. పువ్వారు కూడా ఉంది. మా చెల్లెలు అయితే నాకు ఇయ్యక్క పువ్వారి అంటుంది. పువ్వారంతా అమ్మేది తింటుంది ఈరోజు. ఇదండి ఈరోజు